విస్తృతమైన సేవా కార్యక్రమాలతోనే స్వచ్ఛంద సంస్థలు సమాజంలో తగిన గుర్తింపుకు లభిస్తుందని విజయనగరం రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ రావూరి సుబ్బారావు పేర్కొన్నారు. గవర్నర్ అధికారిక పర్యటనలో భాగంగా సోమవారం విజయనగరం విచ్చేసి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలోని కంటోన్మెంట్ బాలాజీ మార్కెట్లో రోటరీ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. కోటా జంక్షన్ వద్ద కూరగాయలు విక్రయించే 6 వర్తకులకు గొడుగులను సమకూర్చారు. గూడ్ షెడ్ వద్ద క్లాక్ టవర్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోటరీ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్లబ్ ద్వారా ఈ ఏడాది విజయనగరంలో వరుసగా సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల మెటీరియల్ పంపిణీ, ప్రభుత్వ పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు, గ్రామాలలో రక్షిత నీటి పథకాల నిర్మాణం వంటి వివిధ కార్యక్రమాలను లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్వహించామన్నారు. సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ కృష్ణశాంతి, క్లబ్ కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ తిరుమల ప్రసాద్, కార్యదర్శి సూర్యలక్ష్మి, గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రావూరి వెంకట సుబ్బారావు, అందరు దత్తా అంటారు. నేను రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అంటే డిస్ట్రిక్ట్ 30-20కి గవర్నర్ వ్యవహరిస్తున్నాను. బట్ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ నుంచి వచ్చాను. రోటరీ డిస్ట్రిక్ట్ 30-20 వచ్చి విజయవాడ నుంచి ఇచ్చాపురం దాకా ఉంది. 80 క్లబ్బులు, 5,000 మంది రొటేరియన్స్ ఉన్నాము. మేమందరం కూడా కమ్యూనిటీలో ఎంపవర్ చేస్తూ, అప్లిఫ్ట్ చేస్తూ, కమ్యూనిటీకి ఏ నీడ్స్ ఉన్నాయో దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. గవర్నర్గా ఈ రోజున నేను ఇక్కడ విజయనగరంకి వచ్చాను. అఫీషియల్ విజిట్లో భాగంగా మేడం గారు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద క్లబ్ యాక్టివిటీస్. నేను అందుకని జిల్లా యాక్టివిటీగా ఏం చేస్తున్నాం అనేది కొంచెం చెప్తాను మీకు. రోటరీ జిల్లా 30-20గా ఈ సంవత్సరం మేము ఉమెన్ ఎంపవర్మెంట్ కింద కుట్టు మిషన్లు ఇవ్వటము, అంటే ఒక ఇండస్ట్రియల్ స్వింగ్ మిషన్స్ 1000 దాకా ప్రొక్యూర్ చేసుకొని ఇస్తున్నాము అన్ని క్లబ్బులు కలిపి. అలానే గర్ల్ ఎంపవర్మెంట్లో భాగంగా మేము ఒక 4,000 మంది గర్ల్ స్టూడెంట్స్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద వెల్ఫేర్ హాస్టల్స్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్లో వాళ్ళు కింద పడుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా మ్యాట్రస్లు ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్రెడీ 1200 మందికి ఇచ్చున్నాము. అది ట్రైబల్ ఏరియాస్లో కూడా ఇచ్చున్నాము, ట్రైబల్ స్కూల్స్లో కూడా మేము. అలానే మెంటల్ హెల్త్ మీద రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గార్డన్ మెక్నాలీ హ్యాస్ గివెన్ ఏ కాల్. ఏంటంటే మన మెడికల్ క్యాంప్స్ మేడం గారు ఇందాక చెప్పారు, మెడికల్ క్యాంప్స్ చేసినప్పుడు బ్లడ్ బ్యాంక్స్ కానీ బ్లడ్ కానీ ఇలాంటి క్యాంప్స్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆప్థమాలజీ మీద ఐ అంటే ఐ, డెంటల్ అంటే డెంటల్, డయాబెటిక్ ఇలాంటి క్యాంప్స్ అని చేస్తూ ఉంటాం. కానీ మైండ్కి సంబంధించి కూడా అవేర్నెస్ క్యాంప్స్ పెట్టండి. మనలో మన సమాజంలో మనతో పాటు ఉంటున్న వాళ్ళు ఎప్పుడైనా డిస్టర్బ్డ్గా ఉండి వారి బిహేవియర్లో కానీ ఏమాత్రము మీరు అబ్జర్వ్ చేసినా, డిఫరెన్స్ అబ్జర్వ్ చేసినా వారికి అదేదో లోపం అనుకోకుండా వాళ్ళని ఒక స్టిగ్మా లాగా ఫీల్ కాకుండా వాళ్ళని సరైన డాక్టర్ అంటే ఒక సైకాలజిస్ట్, ఒక సైకాట్రిస్ట్ తీసుకువెళ్ళి వాళ్ళ నయం చేస్తే వాళ్ళు సరైన మనిషి అవుతారు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళరు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతే వాళ్ళు పిచ్చి వాళ్ళ కింద మారిపోతారు. వాళ్ళు సూసైడ్ టెండెన్సీ వస్తుంది. కాబట్టి మాకు ఒక డాక్టర్ గారు ఏం చెప్పారంటే, సైకాలజిస్టు, బాడీ అంతా కూడా ఒక హార్డ్వేర్ అయితే విజిట్ సందర్భంగా ప్రెస్ మీట్ జరగడం జరుగుతుంది. ఈ రోటరీ క్లబ్ అనేది స్వచ్ఛంద సేవా సంస్థ. 35,000 క్లబ్స్, 12 lakh మెంబర్స్తో త్రూ అవుట్ వరల్డ్ కమ్యూనిటీ సర్వీసెస్ చేస్తూ ఉంటుంది. నేను డాక్టర్ కృష్ణశాంతి, రోటరీ క్లబ్ ఆఫ్ విజయనగరం ప్రెసిడెంట్గా 2023-24 ఎన్నుకోబడ్డాను. అప్పుడు జూలై 1 నుంచి నేను చేసిన యాక్టివిటీస్ కొన్ని నేను చెప్తాను. మేము రొటీన్గా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ క్యాంప్స్, తర్వాత ఆర్టిఫిషియల్ లింబ్ ప్రాజెక్ట్స్, తర్వాత ఇప్పుడు ఇవాళ మార్నింగ్ స్వామి గారు మాకు ఇచ్చిన స్థలం వల్ల రోటరీ క్లాక్ టవర్ అని 66 years అయిన సందర్భంగా ఆ కొమెమరేట్ చేస్తూ ఒక క్లాక్ టవర్ కట్టడం జరిగింది. ప్రజలందరికీ కూడా రోటరీ ఎంత సర్వీస్ చేస్తుందో అందరికీ తెలుసు. స్వర్గధామం ఉంది, బ్లడ్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు రోటరీ క్లాక్ టవర్ దాని మీద మేము చేసే యాక్టివిటీస్ కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. తర్వాత పైడితలంబర్ టైం అప్పుడు మేము కొన్ని డెకరేషన్స్ కూడా చేసాం. రోటరీ తరఫున 20,000 ఇచ్చి ఫ్లవర్ డెకరేషన్ చేసాం. తర్వాత బుద్ధా దగ్గర 3 days మాకు స్పేస్ ఇచ్చారు, డెకరేషన్, లైటింగ్ డెకరేషన్స్ కానీ. తర్వాత ఎస్పీ మేడం దీపికా పాటిల్ మేడం మమ్మల్ని ఎన్సీడీ క్యాంప్స్ ట్రైబల్ విలేజ్లో చేయమంటే మెంటాడాలోని చాలామందికి ఒక 500 people దాకా మేము ఎన్సీడీ క్యాంప్స్, ఐస్ క్లీనింగ్ క్యాంప్స్ చేయడం జరిగింది. దుప్పట్లు అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇవాళ డిస్ట్రిక్ట్ తర్వాత ఓల్డ్ ఏజ్ పీపుల్ తీసుకొని వెళ్ళాము. మేము భీమిలీ బీచ్కి తీసుకొని వెళ్ళి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఓల్డ్ ఏజ్ పీపుల్కి. ఇవాళ కూడా ఓల్డ్ ఏజ్ హోమ్లో చేసాం మా డిస్ట్రిక్ట్ గవర్నర్ అఫీషియల్ విజిట్ సందర్భంగా.